వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అలా ఒక్క నిమిషం కళ్ళు ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. రెండు చేతుల పైకెత్తి ఒకసారి నాతో మాట్లాడండి ప్రభు, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి అంటే గట్టిగా చెప్తాం. నాతో మాట్లాడండి. ఈ సమయంలో ప్రార్థనలు నడిపిస్తారు మన మధ్యన అబ్రహాం గారు, పాస్టర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి అందరూ అలాగే ప్రార్థిస్తుండగా నాతో మాట్లాడుతూ ప్రభు అని ఎత్తబడిపోతున్నట్టు వాక్యం కొరకు దైవజనులు ప్రార్థన చేస్తాం. సర్వ కృపానిధిమైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, అద్వితీయ సత్యదేవా, అగోచర సత్యదేవమా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు స్తోత్రములు 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 నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి, ఈ గ్రామాన్ని, గొర్రెపూడి గ్రామాన్ని ప్రేమించి మీ దాసులను ప్రభువా జాన్ ప్రసాద్ అయ్య గారిని ఈ ప్రాంతానికి నడిపించినందుకు, ఇక్కడ లేవనెత్తినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కుమారుణ్ణి బహుబలంగా ఈ గ్రామంలో వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ 3 దినాల ఉపవాస కూడికను ప్రభువా జయకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాతావరణం అనుకూలపరుస్తున్నందుకు, పరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయము, 2వ దినము ఉదయకాల సమయములో ఈ మొదటి సెక్షన్ ప్రారంభమవుతుండగా మీ సహాయం వచ్చే మీ దాసులు బాబురావు గారు మా మధ్యకు వచ్చిన్నారు. ప్రభా, నీ దాసునితో మాట్లాడు, మాతో మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడివి, మహిమ కలిగిన దేవుడివి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట ద్వారా జీవించగలడు అని లేఖనం ద్వారా సెలవిచ్చారు. అటు లేఖనము నెరవేర్చబడినట్లుగా మీ దాసునితో మాట్లాడండి, మీ దాసునితో మాట్లాడండి ప్రభా. మాతో మాట్లాడండి నాయన, మాట్లాడే దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ దాసునితో మాతో మాట్లాడు ప్రభా. కార్యాది నుంచి కార్యాంత వరకు మీరే అధ్యక్షత వహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. కూర్చుందాం అందరూ కూడా. ఈ సమయంలో కాకినాడ పట్టణంలోని ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ల్యాబ్ లేని టైంలో ఎంతోమందికి ఈ మధ్యన మాకు పరిచయం అయిన తర్వాత కూడా మరి చాలామందిని అక్కడికి హాస్పిటల్ అడ్మిట్ చేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు సార్ బాబు గారి దగ్గర పంపిస్తే వారి మాన్యువల్ ద్వారా, వారి సిస్టమేటిక్ ద్వారా డెంగీ ఫీవర్లు కూడా హాస్పిటల్లో జాయిన్ చేయకుండా వారు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు. మరి ఇలాంటి వారు మనకు ఉండడం చాలా ఆశీర్వాదకరం, ఉపయోగకరం. మరి ఒక పక్కన ల్యాబ్ను మెయింటైన్ చేస్తూ దేవుని పరిచర్యలో ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించాలని ఒక తపన కలిగినటువంటి వాక్యం అందించడమే కాదు, సంఘాలను హెచ్చరిస్తూ ఈనాడు సంఘాలకి కావాల్సినటువంటి హెచ్చరిక పుత్రులు వీరు. వారికి సమయాన్ని ఇస్తుండగా మీరు అందరూ గొర్రెపూడి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తూ వారికి ఈ సమయాన్ని ఇద్దాం. చాలా సంతోషం ప్రియులారా, చక్కటి ఆత్మీయ సమయానికి మనం చేరుకున్నాం. అయ్యగారు నా గురించి చాలా చెప్పారు. నా బాధ్యత మాత్రమే నేను నిర్ణయిస్తున్నాను, అంతకుమించి ఎక్కువేం చేయట్లేదు. కానీ ఒక హ్యుమానిటీ, ఒక మనిషి ఏం చెయ్యాలి అనేది మర్చిపోయాడు. దేవుడు కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మానవత్వాన్ని మర్చిపోకుండా మనిషిలాగా చేస్తున్నాను తప్ప మనిషిని మించి నేను చేయట్లేదు. అయ్యగారు నా గురించి చాలా చెప్పారు. అంత కాదు, ఒక మనిషిలాగా నేను చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
మనందరం ఎలా చేయాలి? మానవత్వంతో చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లా. మానవత్వాన్ని మర్చిపోయాడు మనిషి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి సమయానికి మనం వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, కొన్ని మాటలను వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనకు ముందుకు వెళదాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని ఆలోచించినట్లయితే ఇంత చక్కటి సభలు ఎందుకు మనం వస్తున్నాం, ఎందుకు వెళుతున్నాం అనేది క్రైస్తవ సమాజము, క్రైస్తవ లోకము, క్రైస్తవ ప్రపంచము మర్చిపోయి బ్రతుకుతుంది అనడానికి ఏమాత్రం మనం సంకోచించనక్కట్లేదు. మరొకసారి ఇంత చక్కటి సమయాన్ని, ఇంత చక్కటి స్థలాన్ని, మనందరకు అనుకూలమైన పరిస్థితిని, వాతావరణం అనేక చోట్ల ఇబ్బందికరంగా ఉన్న ఈ గొర్రెపూడి గ్రామంలో దేవుడు ఆయన కృప చెప్పున చక్కటి వాతావరణాన్ని ఇచ్చి, మంచి స్థలాన్ని ఇచ్చి, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నన్ను ప్రేమించి సత్యారావు గారు, నా తోటి సువార్తకులు, ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటారు, నన్ను పరిచయం చేస్తుంటారు, దేవుని వాక్యాన్ని చెప్పిస్తుంటారు. అందులో వారి పాలభాగస్తులుగా ఉన్నందుకు, అలాగే జాన్ ప్రసాద్ అయ్య గారికి నన్ను పరిచయం చేసి ఇలా మీ ముందు ఉంచిన జాన్ ప్రసాద్ అయ్య గారికి, వారి కుటుంబానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే కూడి వచ్చిన క్రైస్తవ ప్రపంచమైన, క్రైస్తవ కుటుంబమైన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు ఒక అద్భుతమైన మహిమ మా కళ్ళారమ్మ ఇద్దరం కాకినాడ నుండి మేము బయలుదేరాం. బళ్ళు వేసుకుని 1 కిలోమీటర్ దూరం వస్తుల్లోకి మా చొక్కాలు తడిసిపోయాయి వర్షం. మళ్ళీ మేము వేసుకున్న మంచి బట్టలు వదిలేసి మళ్ళీ డైలీ వేర్ వేసుకున్న బట్టలతోటి అప్పటికప్పుడు క్యాబ్ ఆటో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చేస్తే జానప్రసాద్ దగ్గర ఎండగాయించేస్తున్నారు. ఇక్కడ ఎంత అద్భుతం అండి దేవుని కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమేనండి, తడిచిపోవడం జరిగింది, ఎక్కడో పెట్టేయడం జరిగింది, క్యాబ్ బుక్ చేసుకోవడం జరిగింది. అందుకే ఇంత అద్భుతాన్ని మీకు, మీ గ్రామానికి ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుని సంగమా, ఒక చిన్న ప్రశ్న. ఇక్కడికి వచ్చేటప్పుడు, మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది అద్దములో చూసుకోకుండా వచ్చారు? చూసిన వాళ్ళ గురించి కాదు, ఎంతమంది ఈ సభలకు వచ్చేటప్పుడు అద్దములో చూసుకోకుండా వచ్చారు? ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి, పర్వాలేదు. తల్లి నీకు వందనాలు. ఎందుకంటే నిజమే, ఆవిడ చూస్తే ఆవిడేమో అద్దంలో చూసుకున్నట్టుగా లేదు, అద్దంలో చూసుకోవాల్సిన అవసరం కూడా ఆవిడకి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. పోన్లేండి, ఒక్కళ్ళని దొరికారు మనకి, నేను ప్రశ్న అడిగినందుకు. ప్రియ దేవుని సంగమా, ఈ సభలకు వచ్చేటప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ప్రశ్నతో ఇక్కడికి వస్తాం. ఆమెన్. ఒక ప్రశ్నతో ఇక్కడికి వస్తాం. ఏమిటి ఆ ప్రశ్న అంటే, అనేక విషయాలతో, అనేక బాధలతో, అనేక అనారోగ్యాలతో రావడం జరుగుతుంది. ఇవాళ ఆ ప్రశ్నకు జవాబేంటో తీసుకుని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనకి చాలా ప్రశ్నలు ఉండొచ్చు, చాలా గాయాలు ఉండొచ్చు, కానీ అన్ని ప్రశ్నలకు యావత్ భూమి మీద ఉన్న మానవాళికి ఒకే ఒక సొల్యూషన్ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం. ఇవాళ ఉపవాసం ఉన్నట్టున్నారు అందరూని. నేను అంశంలోకి వెళ్ళే ముందు ఒక మాట ఏంటంటే, ఉపవాసము అనగా ఏంటండి? ఉపవాసం అనగా ఏంటి? ఉపవాసం ఉన్నారు కదా అంటే ఎప్పుడైనా ఆలోచించారా? ఉపవాసం ఉంటున్నాం కదా, ఈ ఉపవాసానికి అర్థం ఏంటని? మనం ఏది చేస్తున్నామో అది తెలియకుండా చేస్తే అది విగ్రహం అవుద్ది. మనం ఏం క్రియ చేస్తున్నామో ఆ క్రియ నీకు తెలియకుండా చేస్తే అది ఆచారం అవుద్ది. మనం ఏదైతే సంకల్పించి ఒక కార్యక్రమాన్ని నడిపిస్తున్నామో
అది తెలియకుండా ఆ కార్యక్రమం నడిపితే అది యాత్రికమవుద్ది. ఈరోజు మళ్ళీ అడుగుతున్నాను, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసము అనగా ఉప అనగా దగ్గర, అంతేనండి. ఉపనిషత్తులు అనే మాట విన్నారు ఎప్పుడైనా? హైందవ సంప్రదాయంలో ఉంటాయి, నేను కొంత చదివాను నేను. ఉపనిషత్తులు అనగా హైందవ సంప్రదాయంలో ఎక్కువగా అవి ఉంటాయి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు సారాంశం ఏంటంటే దేవునికి దగ్గర అవ్వడానికి మాత్రమే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనగా అర్థం ఏంటంటే దేవునికి దగ్గర కావడానికి గ్రంథములు అని అర్థం. ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసము చేయుట. ఉప అనగా దగ్గర, వాసము అనగా నివాసము అనగా సహవాసము, అంటే దేవునితో నివాసము చేయుట. మరి ఈ ఉపవాసం అపహాసం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడన్నా నీ ఉపవాసం అపహాసమైందా? అపహాసమైందా? మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నామో తెలియాలి. ఇందాక నేను లోన ఉన్నప్పుడు ఒక మంచి మాట మాట్లాడారు. ఉపవాసం ఉండి వచ్చేటప్పుడు ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? నేను ఉపవాసం ఉన్నాను అనేటట్టు ఉండకూడదట. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఉపవాసము అనే పదాన్నండి బైబిల్లో సుమారు 70 సార్లు ప్రస్తావించాడండి దేవుడు. ఈ ఉపవాసం అపహాసం కాకూడదు, దేవునికి సహవాసం కలదై ఉండాలి. ఈ పదం బాగున్నట్టుంది. ఉపవాసం అపహాసం కాకూడదు, నీ ఉపవాసం దేవునికి సహవాసం కలదై ఉండాలి, అంతేనా? అంటే సంస్కృతిలో కూడా ఎక్కడ ఉపవాసం అనగానే భోజనం చేయొద్దని లేదండి. కానీ ఆ భోజనం ఆపిన తర్వాత దేవుడు నీ సహవాసాన్ని ఆస్వాదిస్తాడు ఆయన. ఎందుకంటే నీవు ఆహారం తినే సమయాన్ని దేవుని దగ్గర వాక్యమనే ఆహారంతో గడపాలి. సో వాక్యానికి అంటుపెట్టుకుని నువ్వు లేకపోతే నీ ఉపవాసం ఏమవుతుంది? అపహాసంగా మారిపోద్ది. ఈరోజు దేవుని దగ్గరికి మనిషి ఎప్పుడు ప్రశ్నతోనే వస్తాడు. దేవుని దగ్గరికి వచ్చిన మనిషికి ప్రశ్నతోనే మొదలవుద్ది భక్తి. వాట్ ఎమ్ ఐ? ఏంటి నేను? వాట్ ఎ డూ? ఏంటి నువ్వు? ఈ ప్రశ్నతోనే స్టార్ట్ అవుద్ది. ఆ ప్రశ్నకి జవాబేంటో మనకు తెలియకపోతే మన జీవితం అంతా ప్రశ్నగానే మిగిలిపోద్ది. ఉపవాసం అపహాసం కాకూడదు, అది దేవునితో సహవాసం కలదై ఉండాలి. ఆ దేవునితో సహవాసం కలగాలి అంటే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని.